ఈ ఉదయకాల ఆరాధనలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రేమణ దైవ బిడ్డలారా, ఉదయకాల ధ్యానం నిమిత్తమే 130వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుందాం. 130వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలకించాలి. ఈ కీర్తన యాత్ర కీర్తన అనగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు నియమించిన ధర్మశాస్త్ర ప్రకారముగా మరి ప్రతి సంవత్సరము జరగబోయేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి పండుగలు వారు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రతి పండుగకు వారు యెరూషలేము ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. కొంచెం రీసౌండ్ వస్తుంది. హలో, వారు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆ పండుగ సమయానికి యెరూషలేము చేరునట్లుగా బయలుదేరి వెళ్తారు. ఈ కాలంలో లాగా రోజుల్లో వాహనాలు వెసులుబాట్లు లేవు గనుక అందరూ కలిసి గుంపులుగా, ఎందుకంటే యూదులందరూ కూడా యెరూషలేము ప్రాంతంలోనే కాకుండా కాస్త వ్యాపారాల నిమిత్తము అక్కడక్కడ చెదిరిపోయి ఉన్నారు, మరియు యెరూషలేమునకు చాలా దూరంలో ఉన్నారు. అందుకని ఆ పండుగ సమయంలో ఎక్కడ ఉండని వాళ్ళు పండుగ సమయానికి వాళ్ళు యెరూషలేము చేరునట్లుగా దరిదాపుగా ఒక వారం 10 రోజుల వరకు కూడా వారు కాలినడకన ప్రయాణం చేయవలసి ఉండేది. ఒకవేళ బరువులు ఉన్నట్లయితే ఆ కాలంలో వారికి ఉన్నటువంటి వాహనాలు ఏంటంటే గాడిదలు. ఆ గాడిదల మీద బరువైన ఆ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మోపుకుంటూ వారు నడుచుకుంటూ పాదయాత్ర ఎక్కువగా చేసేవాళ్ళు. మరి పాదయాత్ర చేయాలంటే బహు కష్టం. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ కీర్తనలు వ్రాస్తూ కొంతమంది దేవుడిచ్చిన నైపుణ్యాన్ని, దేవుడిచ్చిన తలాంతును ఉపయోగించుకొని చక్కగా కీర్తనలు వ్రాసేవాళ్ళు. దేవుని స్తుతించుకుంటూ, దేవుడు చేసిన మేళ్లను తలపోసుకుంటూ, దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ, గొప్ప అద్భుత కార్యములను వివరించుకుంటూ పాట రాస్తూ, వాళ్ళు పాడుతూ ఉంటే మరి ఒకరు పాడుకుంటే రీతిగా అందరూ కలిసి ఐక్యతా భావంతో కీర్తనలు పాడుకుంటూ ఆ యాత్ర ముగించేవాళ్ళు. ఈ రీతిగా ఈ కీర్తనల గ్రంథంలో ఎక్కడ పైన యాత్ర కీర్తన అని వ్రాయబడినా అది ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము ప్రాంతానికి, దేవాలయానికి వెళ్తున్నప్పుడు, పండుగలకు వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణంలో రాసినటువంటి కీర్తనలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత యాత్ర కీర్తనలలోనే కొన్ని దావీదు రాశాడు, కొన్ని ఎవరు రాశారో మనకు తెలియదు. మరి ఏదో ఒక భక్తుడు దేవుడిచ్చిన ఆలోచన మేరకు రాసి ఉన్నారు. ఇదే 130వ కీర్తన మీరు చూసినట్లయితే యాత్ర కీర్తన దావీదుది అని మనకు కనబడుతుంది. అంటే ఇది దావీదు రాశాడు. మరి 130వ కీర్తన యాత్ర కీర్తన అని ఉన్నది. ఎవరు రాశారో మనకు క్లారిటీ లేదు, కానీ ఎవరో ఒకరు చక్కగా దేవుడి చేత ప్రేరేపించబడి రాశాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కీర్తనకారుడు అంటున్నటువంటి మాట, ఇదిగో మనమందరము దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాము, మనమందరము దేవుని మీద ఆశ పెట్టుకోవాలి అని ఎక్కడ 5వ వచనం నుండి స్టార్ట్ చేస్తాడు. 5వ చరణం నుండి
యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొనుచున్నాను అని అంటాడు. నేను దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఆయన సన్నిధానముకు వెళ్తూ ఉన్నాను, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఎలాగున ఆశ పెట్టుకున్నాడు, ఎలా కనిపెట్టుకుంటున్నాడు అని అంటే ఒక ఉదాహరణ 6వ చరణంలో చెప్తున్నాడు. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఇదే మాట మరలా చెప్తాడు. చాలా జాగ్రత్తగా వినాలి. నేను దేవుని కొరకు ఎంతగా కనిపెట్టుకుంటున్నాను, నేను దేవుని కొరకు ఎంతగా ఆశ పెట్టుకుంటున్నాను అనంటే, కావలి వారు రాత్రంతా నైట్ డ్యూటీ చేసే వాళ్ళు చేసే డ్యూటీ ఏమో కానీ ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు రాత్రి గడిచిపోతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు డ్యూటీ అయిపోతుందా. ముఖ్యంగా ఈ డ్యూటీలు చేసే వాళ్ళు ఏంటంటే డేలో ఒక వారము, రాత్రిపూట ఒక వారం చేస్తూ ఉంటారు. డేలో అంత ఏర్పడదు, సరిగ్గా నిదానంగా. ఈ జాబులు చేసే వాళ్ళందరూ, పనులు చేసే వాళ్ళందరూ చాలా ఖచ్చితంగా టైం చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసే పని కంటే ఎక్కువగా పనులు చూసుకోవడమే సరిపోతుంది. కొంతమంది చాలా ల్యాగ్ చేస్తూ ఉంటారు, భోజనాల దగ్గర, నీరు తాగే దగ్గర ల్యాగ్ చేసి ఎలాగైనా టైం అయిపోతుంది అని. సరే, పొద్దంతా చేసే వాళ్ళది ఒక ఎత్తు అయితే, ఈ రాత్రి సమయంలో నైట్ షిఫ్టులు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ కావలి వాళ్ళు ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ఇంటికి ఆడబడదమ్మా, వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడు రాత్రి గతించిపోతుందా, ఎప్పుడు వెలుగును చూస్తామా అని ఏ రీతిగానైతే ఒక కావలివాడు మరి ఉదయం కొరకు కనిపెట్టుకుంటూ ఉంటాడో, అదేవిధంగా నేను దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నాను, దేవుని మీద ఆశ పెట్టుకుంటున్నాను అని తన వ్యక్తిగత అనుభవాన్ని ఈ పాటలో వ్యక్తపరుస్తూ అంటున్నటువంటి మాట, ఓ ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును అంటున్నాడు. తన వ్యక్తిగత అనుభవాన్ని వ్యక్తపరుస్తూ ఇశ్రాయేలు సర్వ సమాజముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఇదిగో నేను యెహోవా మీద ఆశ పెట్టుకుంటున్నాను, ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నాను. ఓ ప్రజలారా, మీరు కూడా యెహోవా మీద ఆశ పెట్టుకొనండి. ఎందుకు అనంటే ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన తీర్చగలిగిన వాడు, వారి ఆశలు తీర్చగలిగిన వాడు. మానవులను నమ్ముకుంటే, మనుషుల మీద ఆధారపడితే మన ఆశలన్నీ కొన్నిసార్లు అడియాశలు కావచ్చు, మన ఆశలు నిరాశలు కావచ్చు. కానీ మన ఆశను దేవుని ద్వారా, దేవుని సన్నిధిలో మాత్రమే తీర్చుకొనగలుగుతాం. కాబట్టి అంటున్నటువంటి మాట, ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకున్నట్లయితే ఆయన యొద్ద నీకు కృప దొరుకుతుంది, ఆయన యొద్ద నీకు విమోచన దొరుకుతుంది, అనగా రక్షణ దొరుకుతుంది, ఉచితముగా దొరుకుతుంది. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించునని క్రింద రాస్తా ఉన్నాడు. దేవుని రక్షణ, కృప ఉచితముగా అనుగ్రహించబడేటటువంటిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివితే, మనము విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నాం. కృప లేకపోతే రక్షణ లేదు, కృప లేకపోతే రక్షణ లేదు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఆయన మీద ఆశ పెట్టుకో, దేవుని మీద, నీకు కృప దయచేస్తాడు. ఆ కృప ద్వారా నీకేం కలుగుతుందంటే విమోచన.
అనగా రక్షణ. నీ పాపములకు విమోచన దొరుకుతుంది, నీ ప్రాణానికి విమోచన దొరుకుతుంది, నీ దోషాలకు విమోచన దొరుకుతుంది. అది ఎలాంటి విమోచన అంటే సంపూర్ణమైన విమోచన. రక్షణ పొందినటువంటి వారిని దేవుడు సగం సగం రక్షించేవాడు కాదు. ఒకసారి మనము రక్షింపబడితే అది మన జీవితాంతం వరకు ఉంటుంది. ఆ రక్షణలో కొనసాగవలసిన వారమైనాం. కాబట్టి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము నేర్చుకునే పాఠ్యాంశం ఏంటంటే దేవుని మీద ఆశ పెట్టుకుందాం. యేసయ్య మీద ఆశ పెట్టుకొని బ్రతుకుదాం. నీ ఆశలు ఏవైతే ఉన్నాయో, నీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభువుకు అప్పగించుదాం. ఎందుకంటే ప్రతి జీవి కోరిక ఆయన తీర్చువాడుగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చువాడిగా ఉన్నాడు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, మన ఆశలు తీర్చగలిగిన దేవుడు. నీ ఆశ ఏంటి? నీ ఆశ దేని కొరకు? నీ ఆశ యొక్క ఉద్దేశం ఏంటి? నీ ఆశ సరైన రీతిలో ఉన్నప్పుడు దేవుడు దాన్ని ఖచ్చితంగా తీర్చగలుగుతాడు. దైవ చిత్తానుసారమైన ఆశలు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒకడు వచ్చాడు, గారడివాడైన సీమోను. పౌలు పేతురు వాళ్ళు ఆ అద్భుతాలు చేస్తూ ఉంటే పౌలు ఇదేదో బాగుందే, అప్పటికి తనకున్నటువంటి గారడి విద్యను మానుకొని రక్షణ పొంది మారు మనసు పొంది ప్రభువుని నమ్ముకున్నాడు, ప్రార్థనకు వస్తూ ఉన్నాడు. కానీ లోపలున్న తత్వము సావలేదు. ప్రార్థనకు వచ్చినాక పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే అందరు పడిపోతూ ఉన్నారు, అద్భుతాలు జరుగుతున్నారు, భలే మ్యాజిక్గా ఉన్నది ఇదేదో. అంత అయిపోయినాక సార్ మీరు ఉష్షంట పడిపోతున్నారు కదా, ప్రార్థన చేస్తే తాకితే పడిపోతున్నారు కదా, అదేదో మంత్రం నాకు కూడా చెప్పండి, మీకు ఏమైనా డబ్బులు కావాల్సి ఇస్తాను కానీ అనేసి చెప్తా ఉన్నాడు. అప్పుడు మరి పౌలు అంటాడు కదా, కుమారుడా నీ లోపల ఉద్దేశం బాగలేదు, పైకి ఏదో మంచి భక్తిపరుడుగా కనబడుతున్నావు కానీ నీ ఉద్దేశం, నీ ఆలోచన తీరు, నీ వైఖరి బాగలేదు, నీ పద్ధతి బాగలేదు, నీ ఆశ మంచి ఆశ కాదది, అది దురాశ మన పరిభాషలో చెప్పాలంటే. కాబట్టి నీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో, ఇప్పుడన్నా క్షమాపణ పొందుకుంటావని గద్దించి వెళ్ళారు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చింది. చెప్పుకోలేనటువంటి పరిస్థితుల మధ్యలో ప్రభు దగ్గరికి వచ్చి తనకు ఒక ఆశ ఉన్నది. ఏంటంటే నేను ప్రభువును ముట్టాలి, నేను ప్రభు వస్త్రపు చెంగు మాత్రము ముట్టినా చాలు, అది తన ఆశ. ముడితే నేను బాగుపడతాను. ముట్టింది. తన ఆశ తీర్చబడిందా లేదా? జక్కయ్యకు ఒక ఆశ ఉన్నది. ఏమని? నేను ఎలాగైనా సరే ప్రభువును చూడాలి. చాలాసార్లు ప్రభు వచ్చిపోతా ఉన్నాడు, కానీ ఎప్పుడు నాకు కుదరలేదు. ఈ రోజున ఎలాగైనా సరే, ఎంతమంది ఉన్నా సరే నేనైతే ప్రభువును చూడాలి. కానీ పొట్టివాడైనందున, ప్రభు చుట్టూ జనములు ఉన్నందున, ఆయన చూడలేని పరిస్థితుల్లో నా వల్ల కాదులే, మళ్ళా వచ్చినప్పుడు చూద్దాంలే అని వాయిదా వేయలేదు. కానీ తన ఆశ ప్రభువును చూడాలనేటువంటి ఆశ చెట్టెక్కించింది. చెట్టెక్కి ప్రభువును చూడనే చూశాడు. అమ్మయ్య అనుకున్నాడా? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. జక్కయ్య ఆశ దేవుడు తన మీద కృప చూపించినట్లుగా నడిపించింది. జక్కయ్య త్వరగా దిగు, నువ్వు దూరం నుండి చూడడం ఏంటయ్యా, దగ్గర నుండి చూద్దురా, ఇంటికి వెళ్దాం పద, కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకొని వెళ్తాను. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఆనాడు జక్కయ్య ఇంటికే రక్షణ వచ్చింది.
అదేవిధంగా మనము దేవుని మీద ఆశ పెట్టుకొని బ్రతికినప్పుడు మనకు కృప దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది. కాబట్టి ప్రభు మీద ఆశ పెట్టుకుందాం, దేవుని పరిపూర్ణంగా నమ్ముదాం. ఆయన మీద ఆశ పెట్టుకొని మనము బ్రతికితే మన ఆశలు తీర్చబడతాయి, మన కోరికలు నెరవేర్చబడతాయి. మనుషులను బట్టి, మనుషుల మీద ఆశ పెట్టుకోకూడదు, కానీ దేవునిని బట్టి, దేవుని సన్నిధిలో మనము ఆశ కలిగినప్పుడు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో చేరిన మీ ఆశలు, ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రభు తన కృపలో తీర్చి నడిపించును గాక. ఆమేన్.